మీరు చేసే ప్రతి సినిమాకి పొంతన ఉండదు. అంటే ఐ మీన్ డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేసుకుంటారు నార్మల్గా ప్రతి మూవీస్తో. అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్గా చెయ్యాలని ఏమైనా ఉండుద్దా అని మీకు? అసలు ఐఎమ్ టూ ఓపెన్ టు లైక్ ఇఫ్ ఐ గెట్ ఫిక్స్డ్ దట్ ఇలాంటి ఒకటి చెయ్యాలని నేను ఫిక్స్ చేస్తే నేను వెతకడం లైక్ ఐ బ్యాడ్లీ వాంట్ టు డూ దట్ అనే ఆ నిర్ణయంతో ఐ విల్ రిజెక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ టు మీ. వేరే ఏమైనా గుడ్ స్క్రిప్ట్స్ వస్తే కూడా ఐ యూస్ టు రిజెక్ట్. నో నేను అదే చేయాలి అని. సో ఐ థింక్ దట్ బీయింగ్ ఓపెన్ ఇస్ ద వెరీ గుడ్ థింగ్ అని. ఓకే, అంటే కాలాలో చేశారు రజనీకాంత్ కొడుకు క్యారెక్టరు. అది ఆయన రీసెంట్గా 9th లాల్ సలాం అనే మూవీ వస్తుంది కదా, ఏం చెప్తారైనా మెమరీ రజనీకాంత్ గారి గురించి? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో February 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. 7 years అయింది ఆల్మోస్ట్. సో హీఈస్ సచ్ అ స్వీట్ మ్యాన్. విక్రమ్ వేద అని ఒక సినిమా ఉంది, నేనే రాశాను ఆ సినిమా. రిలీజ్ అవ్వడం ఆయన ఫస్ట్ డే హీ సా ద మూవీ అండ్ ఐ వాస్ డ్రింకింగ్ టీ ఇన్ సమ్వేర్ ఇన్ కాలా సెట్, వేరే ఏదో ఒక చోట్ల, బికాస్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ సెట్, ధారావి సెట్. ఐ వాస్ అండ్ సంబడి వాస్ కమింగ్ టు మీ వెరీ ర్యాండమ్లీ అండ్ సెడ్ రజనీ సార్ ఇస్ కాలింగ్. ఐ వాస్ లైక్ మీయా, ఓకే. సో ఐ వాస్ రన్నింగ్, చైర్ పోడుంది. సో హీ వాస్ లైక్ ప్లీజ్ సిట్ డౌన్. And he started like, how did you write those dialogues? எப்படி பண்ணீங்க அதுங்க? சார் இல்லை சார். Okay. Husband, wife, and director. The Pushkar Gayatri. Oh, nice. So they both direct. ஆமா சார். Nice. So who will okay the shot? I was like, sir, both will. Both will okay the shot. Oh, nice. Who writes the scenes? Both will write. ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப் 2 பேரும் சேர்ந்து குடும்பமே பண்ணும்போது எப்படி படம் பண்றாங்க? నైస్ యాక్టింగ్ అన్న. థ్యాంక్ యూ. ట్రూ లవర్ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ తగ్గ మూవీ లేదని డైలాగ్ చెప్పొచ్చు కదా. కమింగ్ February 10th here, our film True Lover is releasing in theaters. There are so many good dialogues. Please do watch. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ గారు, మీరు తెలుసుకుంటే నార్మల్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి అబ్బాయిలను ఎంకరేజ్ చేయొచ్చు. విశ్వాక్ సేన్ గారు రీసెంట్గా చేసినట్టు కొత్త స్టోరీ ఎవరైనా తెస్తే మీరు తీసుకుంటారా మీకు నచ్చితే? నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కదా, ఇప్పుడు టాక్సీ వాళ్ళ రాహుల్ సంక్రేత్యాన్ కొత్త డైరెక్టర్, సాయి రాజేష్, నెక్స్ట్ చేస్తున్న సందీప్. ఫస్ట్ మేము ప్రొడక్షన్ స్టార్ మారుతి గారు, ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిలిం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైమర్స్. అండ్ రవి నెక్స్ట్ చేస్తున్న సినిమా ఆనంద్ దేవరకొండ. ఏదైనా స్టోరీకి అబ్బాయిలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఆడిషన్ వీడియోలు పెట్టమనొచ్చు కదా మీరైనా? అబ్బాయిలుగా ఆడిషన్ ఎందుకు అసలు? అంటే వాళ్ళందరూ యాక్టివ్గా, అంటే ఎప్పుడు నటిస్తూనే ఉంటాం కదా అబ్బాయిలు. సో అబ్బాయిలకి ఆడిషన్ అక్కర్లేదు నాకు తెలుసు. మరి ఇందా నుంచి అమ్మాయిలను ఎంకరేజ్ చేయొచ్చు అన్నట్టు చెప్తున్నారు కదా. అదే అలా చేస్తే వైరల్ అవుద్ది కదా ఇప్పుడు, అందుకని చెప్పాను. అంటే అబ్బాయిలు ఎంకరేజ్ చేస్తే వైరల్ ఎందుకు అవుద్ది? మీకేమైనా ఉందా స్టోరీ? ఏది? గోదావరిలో ఉంది, కృష్ణ ఉంది, సబర్మతి అని గుజరాత్ లో ఏదో ఉంది కదా, అక్కడ ఉంది. గుజరాత్ దాకా పాన్ ఇండియా. ఇది మీరేమైనా స్టోరీ చేయొచ్చుగా బయోపిక్ కింద? ఇంకా బయోపిక్ చేయాలంటే ఇంకా చాలా జరగాలి. ఫస్ట్ హాఫ్ వరకే ఉన్నాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా సెకండ్ హాఫ్ కుదిరినప్పుడు అప్పుడు చేస్తాం. వద్దులే అన్న. థ్యాంక్ యూ అన్న, చాలా.